పల్లె పల్లెల్లో జనసేన దూసుకుపోతోంది. జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ ఆశయాలు ముందుకు తీసుకెళ్తూ జనసేన నాయకులు తెలగంశెట్టి వెంకటేశ్వరరావు జన చైతన్య కార్యక్రమం నిర్వహించారు. పిఠాపురం మండలం జి దొంతమూరి గ్రామంలో దళితవాడలో ప్రచారం నిర్వహిస్తూ వచ్చే ఎన్నికల్లో జనసేనను గెలిపించాలని స్థానికులకు విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్రంలో అవినీతి రహిత పాలన రావాలంటే 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సీఎం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా యువతకి వాలీబాల్ కిట్లు అందించారు. వాడలో మరి జనసేన ప్రభంజనం ఎలా ఉంటుంది? రాబోయే రోజుల్లో జనసేన ఒక దళిత నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు చేసే ఒక ఉద్యమాన్ని, ఆయన చేసే మేనిఫెస్టోని, ఆయన చేసే మంచి పనులన్నింటినీ దృష్టిలో ఉంచుకుని మరి పిఠాపురం మండలం కందరాడ గ్రామానికి చెందిన వాకపల్లి సూర్యప్రకాష్ మరి ఆయన చేసే ఈ కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారి పార్టీకి, జనసేన పార్టీకి ఎంతో స్ఫూర్తినిస్తుందని చెప్పి అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు దళిత వాళ్ళలో పవన్ కళ్యాణ్ గారి ఆశయం, పవన్ కళ్యాణ్ గారి పార్టీ, జనసేన అన్న ఆయన గుర్తు గాజు గ్లాస్ అని చెప్పి కొంతమందికే తెలుసు. అయితే ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రతి దళిత వాళ్ళలో పొచ్చిపరుస్తూ అతను ఉండేటువంటి చదువుకున్న యువకులను పిలిచి పవన్ కళ్యాణ్ గారి మేనిఫెస్టోని మన భవిష్యత్తు 25 కేజీలు బియ్యం కాదు, 25 సంవత్సరాల భవిష్యత్తు మనం నింపుకోవాలని చెప్పి ప్రతి కుర్రోళ్ళకి స్ఫూర్తినిచ్చి ప్రతి ఇంటికి గాజు గ్లాస్ గుర్తుని తెలియపరిచి గాజు గ్లాస్ గుర్తునేసి పవన్ కళ్యాణ్ గారిని సీఎం అని చేయాలని చెప్పి తపనతో మరి సూర్యప్రకాష్ వాళ్ళ బృందం ప్రతి గ్రామం తిరిగి ఈ దళిత వాళ్ళలో ఇటువంటి బోధన చేసిన సూర్యప్రకాష్ గారికి అభినందనలు తెలియజేస్తూ దళిత వాడలో మరి జనసేన ప్రభంజనం ఎలా ఉంటుంది? రాబోయే రోజుల్లో జనసేన ఒక దళిత నాయకుడు